హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు బమ్మెర పోతన ద జ్యువెల్ ఆఫ్ తెలుగు లిటరేచర్, తెలుగు సాహిత్యానికే ఆభరణం వంటి ఒక గొప్ప కవి బమ్మెర పోతన గారి కోసం తెలుసుకుందాము. బమ్మెర పోతన వాజ్ ద రిమార్కబుల్ పోయట్ హూ వాజ్ బోర్న్ ఇన్ అవర్ స్టేట్. మన తెలంగాణ రాష్ట్రంలో జన్మించిన బమ్మెర పోతన గుర్తుంచుకోదగిన ఒక ప్రత్యేకమైన కవి. హీ ట్రాన్స్లేటెడ్ భాగవతం ఇంటూ తెలుగు. ఆయన భాగవతాన్ని తెలుగులోకి అనువదించారు. హీ వాజ్ బోర్న్ ఇన్ బమ్మెర విలేజ్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్. ఆయన వరంగల్ జిల్లాలో బమ్మెరి గ్రామానికి చెందినవారు. హీ బిలాంగ్డ్ టు ఎన్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ. ఆయన వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. హిజ్ ఫాదర్ వాజ్ కేశన్న అండ్ హిజ్ మదర్ వాజ్ లక్ష్మమ్మ. ఆయన తండ్రి పేరు కేశన్న, తల్లి పేరు లక్ష్మమ్మ. బమ్మెర పోతనికి కవిత్వంలో ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేయడానికి కూడా ఎలాంటి సంకోచం చూపలేదు. ఎంతో ఆసక్తిగా వ్యవసాయం చేశాడు. ఎట్ ద ఎర్లీ ఏజ్ పోతన రోడ్ భోగిని దండకం ఫర్ కింగ్ శ్రీ సింగభూపాల. సింగభూపాల అనే రాజు కోసం తన చిన్న వయసులోనే పోతన భోగిని దండకం అనే కావ్యాన్ని రచించారు. ఆ తరువాత శివుని పుత్రుడైన వీరభద్రుని విజయాలను వర్ణిస్తూ వీరభద్ర విజయం అనే కావ్యాన్ని రచించారు. పోతన వాజ్ ఏ డివోటీ ఆఫ్ లార్డ్ శివ. పోతన ముందుగా శివుని భక్తుడు. లేటర్ he became a devotee of Lord Rama and developed interest in salvation. ఆ తరువాత రాముని భక్తుడయ్యి రాముని శరణు కోరాడు. పోతన సాక్షాత్తు ఆ శ్రీరామచంద్ర ప్రభు చేత ప్రేరేపింపబడి ఆవహింపబడి వ్యాస భాగవతాన్ని తెలుగులోకి అనువదించారు అని చెప్పబడింది. పోతన భాగవతంలోని ఒక పద్యం చూస్తే, పలికెడితి భాగవతమట పలికించెడివాడు రామభద్రుడంట, నే పలికిన భవహర మగునంట, పలికెద వేరొండుగాద పలుకగా నేల. నేను పలికేది భాగవతం, నాతో ఈ భాగవతాన్ని పలికించెడివాడు సాక్షాత్తు ఆ శ్రీరామభద్రుడు. నేను ఈ భాగవతాన్ని పలికిన నాకు మోక్షప్రాప్తి కలుగును. ఈ భాగవతాన్ని నేను పలుకుతున్నప్పుడు, ఆ శ్రీరామచంద్ర కావ్యాన్ని నేను పలుకుతున్నప్పుడు వేరొకని కథ నేనెందుకు పలుకుతాను? పోతన డెడికేటెడ్ హిస్ భాగవతం టు లార్డ్ రామ, రిఫ్యూజింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ కింగ్ పద్మనాయక. పద్మనాయక రాజు తనకి ఆ భాగవత కావ్యాన్ని అంకితం ఇవ్వమన్న అతని ఆజ్ఞను ధిక్కరించి పోతన తన భాగవతం కావ్యాన్ని స్వయంగా శ్రీరామచంద్ర ప్రభువుకి అంకితం ఇచ్చెను. హీ థాట్ ఇట్ వుడ్ బి బెటర్ టు డెడికేట్ ద డివైన్ వర్క్ టు లార్డ్ రామ, నాట్ టు ఎనీ మోర్టల్ కింగ్. ఆయన తన దైవ కావ్యాన్ని ఈ లోకంలోని అశాశ్వతమైన రాజుల కంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి అంకితం ఇవ్వడం మంచిది అని ఆలోచించెను. హిస్ డిస్క్రిప్షన్స్ టచ్ ద హార్ట్స్ ఆఫ్ ద రీడర్స్. పోతన కావ్య రచన ఎలా ఉంటుందంటే, ఆయన కావ్యాలను చదివే చదువర్ల యొక్క హృదయాలను ఆకట్టుకుంది. ఈవెన్ కామన్ పీపుల్ కోట్ ద వర్సెస్ ఆఫ్ గజేంద్ర మోక్షం అండ్ ప్రహ్లాద చరిత ఫ్రమ్ పోతన భాగవతం. పోతన భాగవతంలోని అద్భుతమైన కావ్యాలైన గజేంద్ర మోక్షము, ప్రహ్లాద చరిత్ర వంటి గొప్ప కావ్యాలను సాధారణ ప్రజలు, నిరక్షరాస్యులు కూడా గుర్తుంచుకుని పాడగలరు. పోతన వంటి గొప్ప కవి మన మధ్యలో ఇప్పుడు లేరు, కానీ ఆయన కావ్య రచన ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆయన కావ్యాలు మన చెవిలో మారుమోగుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.